ఆర్వీఆర్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ వెంకటేశ్వర విద్యారణ్య వేద విద్యాలయం కార్యక్రమంలో మూడో భాగానికి స్వాగతం. వేదం మన జీవననాదం. శ్రీ వెంకటేశ్వర విద్యారణ్య వేద విద్యాలయంలో ఉన్నటువంటి స్థితిగతులు, అలాగే ప్రమాణాలు, ప్రోత్సాహాలు, ఇలా వీటన్నిటికి సంబంధించినటువంటి విషయాలను ఈరోజు మనందరికీ అర్థమయ్యే విధంగా చెప్పడం కోసం ఈ వేద పాఠశాల యొక్క ప్రిన్సిపల్ అయినటువంటి శ్రీ కోటంరాజు సీతారామ గణాపాటి గారు మనతో పాటు ఉన్నారు. మరి గురువు గారిని అడిగి ఈ వేద పాఠశాలకు సంబంధించి శాస్త్రాల గురించి, అలాగే సంస్కృతి గురించి అనేక విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు, ఈ పాఠశాలని స్థాపించడానికి వెనుకున్నటువంటి ప్రధాన ఉద్దేశం కావచ్చు, లేకపోతే స్ఫూర్తి, సంకల్పం, లక్ష్యం ఏమైనా ఉందా? ఉందమ్మా. నాకు చిన్ననాటి నుండే ఈ లక్ష్యం ఉందమ్మా. నేను శ్రీశైలం వేద పాఠశాలలో వేదం నేర్చుకున్నప్పటి నుండి తోటి స్నేహితులను చూడటం వల్ల కానీ, పరీక్షలలో అక్కడ జరిగే విధానం చూడటం వల్ల కానీ, మా గురువుగారిని గమనించడం వల్ల కానీ ఈ విద్య పట్ల నాకు చాలా అమితమైన మక్కువ ఉంది. ఆ కారణంగా వేద పాఠశాలలో ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. ఆ లక్ష్యంలో భాగంగా 2015వ సంవత్సరం నవంబర్ 30వ తారీఖున ఈ వేద పాఠశాల ప్రారంభించడం జరిగింది. ఇది ఒక్క వేద పాఠశాలే కాదు, ప్రతి జిల్లాకి కనీసం ఒక వేద పాఠశాల అయినా ప్రారంభించాలని, కనీసం ఒక 10-15 మంది విద్యార్థులైనా అక్కడ వేదాధ్యయనం చేయాలని అదొక బలమైన కోరిక కూడా ఉంది. ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో అందరూ పెద్ద పెద్ద నగరాలకే వచ్చి ఇక్కడే నివసిస్తూ ఉండటం, తద్వారా గ్రామాలలో, పల్లెటూర్లలో పరంపరగా అగ్రహారాలుగా ఉండి వేద పరంపరను రక్షిస్తూ వస్తున్న గ్రామాలలో కూడా ఈనాడు వేదం వినిపించే పరిస్థితి కనిపించట్లేదు. దానికి ప్రధానమైన కారణం అందరూ సిటీని ఆశ్రయించి ఉండటం. అందువల్ల ఖచ్చితంగా రాబోయే కాలంలో జిల్లాకు ఒకటైనా మనం వేద పాఠశాలను ఏర్పరచాలని, దీంట్లో ఇంకొక ప్రయోజనం కూడా ఉంది. ఇప్పుడు విద్యార్థులకి ఉపాధి కూడా మనం చూడాలి కదా, దృష్టిలో పెట్టుకోవాలి కదా. వాళ్ళు ఉపాధిని పొందుతారు దీని ద్వారా, ఇంకొక 10 మంది విద్యార్థులు తయారయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఈ రకమైన ఆలోచనలోనూ లక్ష్యంతో ఉన్నాము మేము. గురువుగారు, ప్రస్తుతం ఈ వేద పాఠశాలలో ఏ ఏ శాఖలను మీరు బోధిస్తున్నారు? ప్రస్తుతం మన వేద పాఠశాలలో శ్రీకృష్ణ యజుర్వేదం తైత్తిరీయ శాఖని బోధించడం జరుగుతోంది. మొత్తం 4 వేదాలు, ఋగ్వేదము, యజుర్వేదము. యజుర్వేదంలో కూడా కృష్ణ యజుర్వేదము, శుక్ల యజుర్వేదం అని 2 విభాగాలుగా ఉంటుంది. తర్వాత సామవేదము, అథర్వణ వేదము. దీనిలో ప్రస్తుతం మన వేద పాఠశాలలో శ్రీకృష్ణ యజుర్వేదాన్ని తైత్తిరీయ శాఖని బోధించడం జరుగుతోంది. గురువుగారు, మనం ఏ పని మొదలుపెట్టినప్పటికీ కొన్ని ఖర్చులు అనేవి మనకు ఉంటూ ఉంటాయి. అలా చూసుకుంటే ఈ వేద పాఠశాలకు సంబంధించినటువంటి కూడా కొన్ని ఖర్చులు అనేవి ఉంటూ ఉంటాయి. దానికి సంబంధించి మీరు ఏ విధమైన సహకారాన్ని మీరు కోరుకుంటున్నారు, లేదా ఇప్పుడు మీరు పొందుతున్నటువంటి సహకారాలు ఏంటి అంటే ఏం చెప్తారు? చాలా ముఖ్యమైన ప్రశ్న, వివరంగా చెప్తాను. వేద పాఠశాల నిర్వహణకి ఎన్నో రకాల అవసరాలు, ఖర్చులు ఉంటాయమ్మా. దానిలో భాగంగా ఆహార పదార్థాలు, తర్వాత వంట చేసి పెట్టడానికి వంట పిన్నిగారులు, పిల్లలకి బోధన చేయడానికి గురువు గారులు, పని చేసి పెట్టడానికి పనివారు, ఇటువంటి వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకోవాలి. దీనికి అయ్యే ప్రతి మాసం ఖర్చు కూడా దాతల సహకారం ద్వారానే మనకి ఇప్పటి వరకు లభిస్తోంది. ప్రధానంగా ఆహారం విషయంలో భాగవతుల శ్రీరామచంద్రమూర్తి గారు, వారి కుటుంబం మనకి నేటి వరకు కూడా ప్రతి మాసం అవసరమయ్యే ఆహార పదార్థాలన్నీ కూడా వారు ఏర్పాటు చేస్తున్నారు. బియ్యానికేమో శ్రీకాంత్ శర్మ గారు, ఆంజనేయ వరప్రసాద్ గారు, వారిద్దరు కూడా ప్రతి మాసం మనకి అవసరమయ్యే బియ్యం అంతా కూడా వారు ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా ప్రధానంగా కూలల ఖర్చు ఒకటి ఉంది. కరడ్ల సుందర శర్మ గారని, వారు కాశీలో ఉంటారు, చాలా ఉదాహరణలు వారు. వారి ద్వారా ప్రతి మాసం మనకి కూరల ఖర్చు అంతా కూడా ఏర్పాటు అవుతోంది. ఇంకా ఇవి కాకుండా గురువు గారులకు ఇవ్వాల్సిన జీతాలు, వంట పిన్ని గారులకు ఇవ్వాల్సిన జీతాలు, ఇటువంటి డబ్బుతోటి ఖచ్చితంగా మనం అవసరమయ్యే ఇవన్నీ అవసరాలన్నీ కూడా దాతల సహకారంతో లభిస్తోంది.
ఈ దాతల సహకారం కూడా ఎట్లా ఉంటుందంటే, కొంతమంది మా స్నేహ బృందం వారు జయంతి శ్రీనివాస శర్మ గారని, పగిడిమర్రి రామశంకర శర్మ గారని, వీరేం చేస్తున్నారు, వారి వారి స్నేహ బృందంతో, పరిచయస్తులు అయిన వారితోటి బృందాలుగా ఏర్పాటు చేసి ప్రతి నెల 1000 రూపాయలు, 2000 రూపాయలు ప్రతి మాసం కంటిన్యూటీగా ఇచ్చేటట్లు వారు ఎంతో పరిశ్రమ చేస్తున్నారు. దాని ద్వారా కొద్దిగా మనకి సహాయం లభిస్తూ ఉంటుంది. అట్లాగే నిరంతరం మనకి నేరుగా దాతలతో పరిచయం ఏర్పడి వారు అందిస్తున్న వారు కూడా చాలామంది ఉన్నారు. వారందరూ కూడా ప్రతి నెల వారికి తోచినంత, వారికి వీలైనంత అందించడం వలన మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ వ్యవస్థ నడుస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతి సంవత్సరం మన పాఠశాలకి 5 లక్షల రూపాయలు వారు సహాయం అందిస్తున్నారు. అట్లాగే తెలంగాణ ప్రభుత్వం వారు వేద పరీక్షల సమయంలో పోయిన సంవత్సరం 12 లక్షల రూపాయలు వారు అందించారు. ఈ సంవత్సరం కూడా మనం అప్లికేషన్ పెట్టుకున్నాం. అదీ కాకుండా ప్రతి మాసం కూడా పాఠశాల నిర్వహణకి తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తోంది. అది ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు. అది కూడా అవుతే ఇంకాస్త మనకి ఈ వ్యవస్థకి ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఇటువంటి వ్యవస్థలు దీర్ఘకాలం నడవాలి అంటే మూలధనం ఎంతో అత్యావశ్యకమైన విషయం. ఆ మూలధనం ఏర్పాటుకు మేము ఎన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నా దాంట్లో పెద్దగా ముందుకు వెళ్ళలేకపోతున్నాం. కనీసం 1 కోటి రూపాయలైనా మనకి మూలధనం ఏర్పడగలిగితే దీర్ఘకాలం నడిపించగలుగుతాము. వివిధ వేద పాఠశాలలు కొత్తవి కూడా మనం ఏర్పాటు చేసే ఒక ధైర్యము, తగిన అవకాశం కూడా మనకి లభిస్తుంది. ఆ రకంగా మనకి సమాజం ఎప్పుడూ అండగా నిలబడవలసిన అవసరం ఎంతగానో ఉందమ్మా. देख रहा है बिनो, मुझे ये चाहिए सिद्धप्पा जी। ले लो। ठीक है, ले लेते हैं। किसी और में कोई आपत्ति? बहुत बढ़िया। सर ये सब कनेक्टेड है। क्या कनेक्शन है? निशाना लगाया तो शिकार पक्का। इस गद्दी की गरिमा इस पे बैठने वाले से होती है। Hi, this is Rana Daggubati. दिल खुश कर दिया यार का। గురువుగారు, విద్యార్థులకి వేద పాఠాలతో పాటు సంస్కృతం, ఈ శాస్త్రాలు కూడా మీరు బోధిస్తున్నారా? ముందుగా వేదంతో పాటు సంస్కృతము, శాస్త్రము ఎందుకు నేర్పించాలి, ఎందుకు నేర్చుకోవాలనే దాని మీద కాస్త వివరం చెప్తాను. మన వేదాలన్నీ కూడా సంస్కృత భాషలోనే ఉంటాయి. ఆ సంస్కృతం కూడా చాలా గాంభీర్యంగాను, కఠినంగాను, లోతుగాను ఉంటుంది. అది అర్థం కావాలంటే అంత తేలిగ్గా అర్థమయ్యే విషయం కాదు. అందుకోసం ముందుగా సంస్కృతాన్ని, అంటే సాహిత్య రూపకంగా కావ్యాలు, శబ్దమంజరి, అమరకోశము, ధాతువులు, రామాయణాది ఇతిహాసాలు, నాటక గ్రంథాలు, అభిజ్ఞాన శాకుంతలం మొదలైనవి ఇవి అధ్యయనం చేస్తే పిల్లలకి ముందు సంస్కృత భాష మీద మంచి పట్టు ఏర్పడుతుంది. దాని తర్వాత ఒక్కొక్క శాస్త్రం, వ్యాకరణ శాస్త్రం అని, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస అని మొదలైన శాస్త్రాలను కూడా అధ్యయనం చేయవలసిన అవసరం ఉంది. అవి మొత్తం అన్నీ అధ్యయనం చేస్తేనే వేదానికి ఉండే అర్థం ఏమిటో తెలుస్తుంది. దానికోసం ఇవన్నీ కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇదెంత కష్టంగాను, కఠినంగా ఉంటుందంటే వేదాధ్యయనానికే కనీసం 10-12 సంవత్సరాల కాలం పడుతుంది. దాని తర్వాత సంస్కృత సాహిత్యం అధ్యయనం చేయడానికి కనీసం 2-3 సంవత్సరాలైనా కనీసం కృషి చేయవలసి ఉంటుంది. అక్కడి నుండి మళ్ళీ ఒక శాస్త్రం కనీసం 5 సంవత్సరాలు పడుతుంది, ఇంకొక శాస్త్రం 8 సంవత్సరాలు, మరొక శాస్త్రం 10 సంవత్సరాలు. ఇట్లా శాస్త్రాన్ని బట్టి కూడా కాలపరిమితి ఉంటుంది. ఇంతకాలం ఒక విద్యార్థి పరిపూర్ణంగా దీని మీదే సమయం వెచ్చిస్తూ కాలమంతా గడుపుతూ ఉండటం
ప్రస్తుతం కాలమాన పరిస్థితుల్లో చాలా చాలా కష్టతరంగా ఉంటోంది. అయినప్పటికీ మనం ఆ రకంగా ప్రయత్నం చేద్దామనే ఆలోచనలోనే ఉన్నాము. ప్రస్తుతానికి మాత్రం సంస్కృత సాహిత్యం బోధించడం జరుగుతోంది పిల్లలకి. ఇది వేదంతో పాటు సమాంతరంగా సంస్కృత సాహిత్యం పూర్తి చేయించగలిగితే పిల్లలకి, దాని తర్వాత వాళ్ళతో మనం శాస్త్రాధ్యయనం అది చేయించగలుగుతాము. మన పాఠశాల విద్యార్థి కోటంరాజు కార్తికేయ శర్మ ప్రస్తుతం ఆ లక్ష్యం నిమిత్తంగా శృంగేరికి వెళ్ళి అక్కడ జగద్గురువుల సమక్షంలో శాస్త్రాధ్యయనం కూడా చేయడాన్ని ప్రారంభించడం జరిగింది. ఇంకా మరి కొంతమంది విద్యార్థులు కూడా ఆ దిశగా ప్రయత్నం చేయవలసి ఉందమ్మా. గురుగారు, ప్రతిరోజు ఈ వేద పాఠశాలలో విద్యార్థుల యొక్క దినచర్య అనేది ఏ విధంగా ఉంటుంది? చెప్తానమ్మా. మనకి చైత్ర మాసము, వైశాఖ మాసము అనే ఈ ప్రకారంగా ఉంటుంది కదమ్మా. ఈ మాసంలో కూడా 2 పక్షాలుగా ఉంటుంది, కృష్ణపక్షం, శుక్లపక్షం అని. మన వేద విద్యా విధానం ఎట్లా ఉంటుందంటే, విదయ నుంచి చతుర్దశి వరకు అధ్యయనం జరుగుతుంది. అమావాస్య, పాడ్యములు, పౌర్ణమి ఈ రోజుల్లో మాత్రం పూర్తిగా సెలవు తీసుకుంటారు. ఇది సహజంగా మేము అనుసరించే విధానం. ఈ విదయ నుంచి అధ్యయనం చేసే ప్రతిరోజు కూడా ఉదయం 3:45 లేస్తారు పిల్లలు. లేచి వెంటనే అధ్యయనం మొదలు పెడతారు. సుమారుగా 5-5:15 వరకు వీళ్ళు అధ్యయనం చేసి తర్వాత కాలకృత్యాలు తీర్చుకోవటం, సంధ్యావందనం, అగ్నిగార్యం చేసుకొని మళ్ళీ 6:30 మళ్ళీ అధ్యయనం మొదలవుతుంది. ఉదయం 8 వరకు ఈ ప్రకారంగా అధ్యయనం చేసి 8కి ఆహారం నిమిత్తంగా ఆపుతారు. ఉదయం పిల్లలకి వేడన్నం వండి పచ్చడి ఏదన్నా వేసి, పెరుగు వేసి రోజు ఆహారం అందిస్తూ ఉంటాము. అది ఆహారం తీసేసుకొని మళ్ళీ 8:30 మళ్ళీ అధ్యయనం మొదలవుతుంది. 11:30 వరకు అధ్యయనం ఈ ప్రకారంగా చేసి మళ్ళీ మధ్యాహ్నం సంధ్యావందనం కోసం అప్పుడు విరామం వస్తుంది. సంధ్యావందనం చేసుకోవడం, భోజనం, కాస్త పిల్లల బట్టలు అన్నీ ఉతుక్కోవటం ఇవన్నీ చేసుకొని మళ్ళీ 1 మళ్ళీ అధ్యయనం మొదలు పెడతారు. సాయంత్రం 5 వరకు ఇదే ప్రకారంగా అధ్యయనం జరుగుతుంది. 5 నుంచి 6 వరకు 1 గంట సేపు ఆడుకుంటారు. క్రికెట్, చెస్, క్యారమ్స్ ఇటువంటివి ఆడుకుంటారు. మళ్ళీ 6కి సాయంత్రం సంధ్యావందనం చేసుకోవటం, మళ్ళీ అగ్నిగార్యం చేసుకోవటం, ప్రతిరోజు విష్ణు సహస్రం పారాయణం చేస్తారు. ఇదంతా కూడా 6 నుంచి 7 వరకు జరుగుతుంది. మళ్ళీ 7 నుంచి 8 వరకు మళ్ళీ అధ్యయనం జరుగుతుంది. 8కి రాత్రిపూట భోజనం చేస్తారు. 8:40కి భోజనాలు పూర్తవుతాయి. చిన్న పిల్లలు, జూనియర్లు మొదలైన వాళ్ళు వెంటనే పడుకుంటారు. సీనియర్లు, ఎక్కువ పాఠం ఉన్నవాళ్ళు, ఇంకా పరిశ్రమ చేయవలసిన వాళ్ళు, ఎక్కువ సమయం కేటాయించవలసిన వాళ్ళు ఇంకో 1 గంట సేపు ఎక్స్ట్రా చదువుకొని అప్పుడు పడుకుంటారమ్మా. ఇది వీరి దైనందిన చర్య. గురుగారు, విద్యార్థుల యొక్క విద్య లేకపోతే ఆహారం, వాళ్ళ ఆరోగ్య విషయాల్లో పాఠశాల తీసుకునేటువంటి జాగ్రత్తలు ఏంటి? ముందుగా విద్య గురించి చెప్తాను. మేము ఈ 10-12 సంవత్సరాల కోర్సు కదా మొత్తం ఈ వేదం పూర్తి చేయడానికి. దీన్ని ప్రతి సంవత్సరంగా ఎంతెంత గ్రంథం కావాలని విభాగం చేసుకొని, దాన్ని కూడా ప్రతి మాసం ఎంతెంత గ్రంథం కావాలి అనే ఆ విభాగం కూడా చేసుకొని, ఆ ప్రకారంగా జరుగుతోందా లేదా, ఏదన్నా ఇబ్బంది కలిగితే, ఆటంకం ఏర్పడితే ఎందువల్ల ఏర్పడింది, పిల్లలకి సరిగ్గా వస్తుందో లేదా, లేకపోతే రాకపోతే ఏదైనా ఒక పిల్లవాడు వెనకబడితే దాన్ని ఎట్లా కవర్ చేసుకోవాలి, ఇవి ఎప్పటికప్పుడు జాగ్రత్తలు పడుతుంటాం. 2-3 మాసాలకు ఒకసారి మన పాఠశాలకే ఎవరైనా విద్వాంసులు వచ్చి వీళ్ళని పరీక్ష చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇంకా ఆరోగ్య విషయం, ఎప్పటికప్పుడు నిల్వ ఉన్న ఆహారం కాకుండా తాజాగా ఉండేవి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలనే పిల్లలకి అందించడం జరుగుతోంది. ప్రతి పూట కూడా వేడన్నం పెట్టడము, ఆ పూట వండిన ఆహార పదార్థాలే పెట్టడం, ఇదే జరుగుతోంది. మనకి రోజు కూడా ఆవు పాలు, ఆవు పెరిగే పిల్లలకి లభ్యమవుతున్నాయి. ఆ విషయంగా కూడా ఆహారం మంచి ఆరోగ్యకరమైన ఆహారమే అందించడం జరుగుతుంది ఇక్కడ మన పిల్లలకి. సాయంత్రం పూట తినడానికి స్నాక్స్ అవి కూడా ఉంటూ ఉంటాయి. ఇది ఆహార విషయం. ఇక ఆరోగ్య విషయంగా మనకి దగ్గరలో అందుబాటులో ఉన్న హోమియోపతి
అల్లోపతి మొదలైన డాక్టర్లని సంప్రదించి 2-3 మాసాలకు ఒకసారి ఇక్కడ శిబిరంలాగా ఏర్పాటు చేయించి వాళ్ళతోటి అవసరమైన ప్రాథమికమైన పరీక్షలన్నీ నిర్వహించి తగిన చికిత్స వెంటనే అందిస్తూ ఉండటం, ఇంకా ఏదైనా పెద్ద సమస్యగా ఉంటే తల్లిదండ్రులకి తెలియజేసి దానికి తగిన చికిత్స కూడా అందించడం, ఈ జాగ్రత్తలు నిరంతరం జరుగుతున్నాయమ్మా. 3 అంశాలలో ఎటువంటి లోపం లేకుండానే వ్యవస్థ నడుస్తోంది. మరి ఇలాంటి మరిన్ని ఎపిసోడ్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఆర్వీఆర్ టీవీని. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీకు కూడా ఎటువంటి సందేహాలు ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో మాకు కూడా తెలియజేయండి. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. 27.5 acres, 18 towers, G+25 floors, 1695 to 3815 square feet unit sizes. For more details, search for Honor Signatus.